టు బీ ఫ్రాంక్, ఐ బీయింగ్ వెరీ ఫ్రాంక్, శివాజీ, మన శివాజీని ఫస్ట్ ఫ్రేమ్ లో చూసినప్పుడు అయ్య బాబోయ్ ఎలా పుల్ ఆఫ్ చేస్తాడు మనోడు ఇప్పుడు ఈ క్యారెక్టర్, మరీ హెవీ క్యారెక్టర్ అయిపోతుంది ఏంటి, కామెడీ చేసేస్తాడు ఏంటి ఇప్పుడు అను. కానీ ఆ మటన్ సీన్ ఉంటది చూడు, మటన్ మటన్ పెడతావా మటన్ పెడతావా అంటే అక్కడ నుంచి కైండ్ ఆఫ్ ఏంటి శివాజీ ఇస్ గోనా సర్ప్రైజెస్ ఆర్ వాట్ విత్ దిస్ అనుకున్న తర్వాత నెక్స్ట్ పోలీస్ స్టేషన్ లో పాలోడిని అరెస్ట్ చేపిస్తాడు చూడు, అక్కడ ఇంకా నేను ఐ థాట్ ఓకే శివాజీ ఇస్ గోనా రాకెట్, ఓకే కరెక్ట్ సెట్ అయిపోయింది మనకి, శివాజీ ఇస్ గోనా రాకెట్ అని. నాకు ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఒక కంప్లైంట్ ఏంటంటే, మనోడు ఉన్నాడు కదా మన హీరో కాదు పిల్లోడిని అరెస్ట్ చేస్తారు కదా, ఓకే అంటే పోలీస్ స్టేషన్ లో ఇంకొంచెం పెయిన్ చూపించుండొచ్చేమో అనిపించింది నాకు, అంటే ఇంకొంచెం సఫరింగ్, ఇంకొంచెం పెయిన్ చూపించుండొచ్చేమో అని. బట్ ఫస్ట్ హాఫ్ ఇస్ జస్ట్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ కదా, ఫస్ట్ హాఫ్ ఇస్ జస్ట్ అ బేస్. నేను నీకు అదే చెప్తాం అనుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు చూపించిన స్క్రీన్ ప్లే గానీ స్టోరీ అంతా ఏంటంటే సెకండ్ హాఫ్ లో జరిగే కోర్ట్ డ్రామాకి ప్రిమైస్. అంతే అంతే, ఫస్ట్ అలాగే చూడాలి మనం. ఫస్ట్ హాఫ్ లో మనోడు ఏ లెవెల్లో బుక్ అయ్యాడో అది ఎంత దారుణంగా బుక్ అవుతే సెకండ్ హాఫ్ కోర్ట్ డ్రామా అంత బాగా పండుద్ది.